టేస్టీ టేస్టీ మెంతాకు పలుకులాకు పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఆర్గానిక్గా, నో ఎడిటింగ్, సింపుల్గా, ఈజీగా. థ్యాంక్ యూ. కందిపప్పు ఎన్ని? 2 గ్లాసు, కాఫీ గ్లాసు 2 గ్లాసు. మెంతులు, జీలకర్ర, పసుపు వేసి దీంట్లో కందిపప్పు. ఎన్ని మెంతులు వేయాలా? 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర వేసి బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు వేసి మళ్ళీ వాటర్ వేసి ఉడికించాలి. వాటర్ వాటర్ ఎంతైనా ఒక 1/2 లీటర్. పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ. ఏం పప్పు చేస్తాను? కందిపప్పు, ఏం ఆకుకూర పప్పు? మెంతాకు, పలుకులాకు. ఇద్దరు మెంతాకు పలుకులాకు ఇలా క్లీన్ చేసుకోవాలి. మెంతాకు పలుకులాకు వేసుకున్న ఆకుకూర పప్పు. ఫస్ట్ ఒక కుక్కర్లో మీకు ఎంత కంది బ్యాల్ కావాలంటే అంత, ఒక 2 గ్లాసులు, 3 గ్లాసులు, 4 గ్లాసులు ఎంతైనా పర్లేదు. మీ ఇంట్లో ఎంత క్వాంటిటీ మెంబర్స్ పప్పు తింటారు అనుకుంటే దాంట్లో జీలకర్ర, పసుపు, వాటర్, మెంతులు జస్ట్ ఇంత మెంతులు వేసి ఉడికించాలి. తర్వాత కొద్దిసేపు తర్వాత కొన్ని మిర్చీస్ వేసుకోవాలి, మీకు కారం తగ్గట్టు. ఒక 4 to 5 వేసుకుంటే బెస్ట్. పప్పు కొంచెం నార్మల్గా బాగుంటుంది. ఇంకొక సైడ్ వాష్ చేసుకున్న మెంతాకు పలుకులాకు. దీంట్లో కొత్తిమీర లేదు, ఇంకా వేయలేదు. జస్ట్ వాష్ చేసుకుని మెంతాకు పలుకులాకు. వెల్లుల్లి ఒక 5 వేసుకోండి. ఆనియన్స్, మీకు ఇష్టమైతే ఒకటి వేసుకోండి. బాగా మెత్తపడాలి. బాగా మెత్తపడాలి. ఎంతసేపు ఉడికించుకోవాలి అంటే ఆ బ్యాళ్ళు కొంచెం మెత్తగా అయ్యేవంత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం ఆకుకూరలో. సో ఇది ఏమేమి ఆకుకూర? మెంతాకు, పలుకులాకు, కొత్తిమీర. మెంతాకు, పలుకులాకు, కొత్తిమీర. సో కొంచెం కొత్తిమీర. ఇంకో సైడ్ ఉడుకుతున్న పప్పు. సో ఇంకోసారి చెప్తున్నా ఏమేమి వేసుకోవాలో పప్పులో. కంది బ్యాళ్ళు, జీలకర్ర, మెంతులు, పసుపు, వాటర్. మీరు చిక్కగా తింటే కొంచెమే వాటర్ వేసుకోండి. కొంచెం వాటరిష్గా తింటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ. ఫర్ సపోజ్ ఇప్పుడు 1 గ్లాస్ కందిపప్పు అనుకోండి, ఇలాంటి గ్లాస్ ఏదో ఒక క్వాంటిటీ, దానికి ఒక 5 to 6 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే, ఎందుకంటే కందిపప్పు బాగా వాటర్ పీల్చుకుంటుంది ఉడికిన తర్వాత. అండ్ మనం డిఫరెంట్ క్వాంటిటీస్ వేరే వేస్తుంటాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ ఉంటే బెస్ట్. అన్నీ దగ్గర పెట్టుకొని తీయాలి. టెస్టింగ్ ఉడికిందా లేదా? లేదు, ఇంకా మధ్యలో అలా మిక్స్ చేసుకొని చూసుకోండి ఉడికిందా లేదా అని. ఉడకలేదు. అవి ఉడికాక మనం ఆకుకూర అండ్ టొమాటోస్ అండ్ చింతపండు వేసి క్లోజ్ చేస్తాం. సో ఉడకడానికి క్లోజ్డ్ పప్పు. మీరు కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్లో చేసుకుంటే, ఓపెన్ ఇన్ ద సెన్స్ ఓపెన్ దాంట్లో చేసుకోవాలంటే మినిమం ఒక 15 minutes పడుతుంది మొత్తం లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ ఉడకడానికి. అదే ఒకవేళ కుక్కర్లో చేసుకుంటే 3 whistles వరకు చాలండి. 3 whistles తర్వాత ఇవన్నీ వేసుకునేది, ఆకుకూర, టొమాటో అండ్ నానపెట్టిన చింతపండు. చూడండి గైస్, ఉండు.
చిక్కగా అయ్యింది చూడండి గైస్. కొంచెం మమ్మీ వాటర్ యాడ్ చేసుకుంటుంది, మరి ఇంత చిక్కగా వద్దు అని. ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేయండి. ఉడికింది. ఇవన్నీ ఆకులు ఉడికింది, ఇవన్నీ మరీ చాలా థిక్గా అయిపోయింది అని చూసారా. మేము ఒక గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ వేసుకుంటే మొత్తం ఎంత గట్టి పడిందో బాగా ఉడికాక. ఒకసారి పొంగి వచ్చినాక వేయాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసింది కాబట్టి కొంచెం ఉడికాక మరిగాక ఆకుకూర వేద్దామని క్లోజ్ చేస్తున్నాం. ఎస్, బాగా ఉడికాక మరుగుతున్న వాటర్లో ఆకుకూర, మెంతాకు, పలకలాకు, కొత్తిమీర. మెంతాకు, పలకలాకు, కొత్తిమీర. ఏ ఆకుకూర ఉన్నా ఇట్లనేనా? వేరే ఆకుకూర ఉందనుకో. వేరేది ఏది వేస్తాం? చుక్కాకు, గోంగూర అప్పుడు ఇట్లనేనా? ఈ టైంలోనేనా వేసేది? ఇట్లా వేసి టమాటా 4 కాలిచ్చిపోయి టొమాటోస్ ఇలా 4 సైడ్స్ 4 పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ మేము చాలా ఆర్గానిక్, అంటే అంత సెటప్ చేసి అలా చేయడం లేదు, నార్మల్గా చేస్తున్నాం. అలా 4 టమాటోస్. ఎన్ని టొమాటోస్ అన్నా వేసుకోవచ్చా? ఏం లేదు. ఇది ఒక 4 పర్సన్స్కి చేస్తున్నాం కాబట్టి 4. మీరు ఒక్కరే ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నాక ఒక 2 టమాటోస్. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ తగ్గిపోతాయి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అలా అవసరం లేదు, ఇంచుమించు అటు ఇటు చేసినా సేమ్ టేస్టే వస్తుంది. చింతపండు కొంచెం మెత్తగా అయిన తర్వాత చింతపండు నానపెట్టుకున్న చింతపండు, కొంచెం గ్యాస్ తక్కువ చేసి సిమ్లో ఆకుకూర పప్పు ఈసారి రెడీ. ఉప్పు అన్నీ తగ్గట్టు ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు రాళ్ళు ఉప్పు అయితే బెస్ట్. రాళ్ళు ఉప్పే వేసి క్లోజ్, మరీ క్లోజ్ కాకుండా కొంచెం ఓపెన్లో. ఇంకా పప్పు ఉడుకుతోంది అండ్ ఇంకో సైడ్ తిరగబాత ప్రిపేర్ చేస్తున్నాం. తిరగబాతకి ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, గార్లిక్. పప్పు ఉడికిపోయింది గాయస్, చూసుకోండి. ఎట్లా తెలిసింది మమ్మీ ఉడికిపోయిందని? మెత్తగా అయింది కదా, బాగా మెత్తగా అయింది చూడండి. ఆకుకూర గ్రీన్గా కాకుండా అలా కొంచెం డార్క్ గ్రీన్ అయిపోయింటే ఉడికినట్టు. చూసారా, బ్యాల్ కూడా పగిలిపోయినట్టు కనిపిస్తుంది. సో ఉడికింది. జస్ట్ ఒక 1 క్లోజ్ చేసాం, జస్ట్ ఫర్ ఒక 20 సెకండ్స్ కోసం. ఎస్ గైస్, ఉడికిపోయింది. సో స్టాప్ ద గ్యాస్. గ్యాస్ స్టాప్ చేసుకొని పప్పు గిద్దెలో మెత్తగా చేస్తారు. ఇప్పుడు తిరగబాత దాంట్లో వేసుకోవడానికి దాంట్లో అంటే పప్పులో వేసుకోవడానికి తిరగబాత ఇంకోసారి 3 స్పూన్లు ఆయిల్, 3 స్పూన్స్ ఆయిల్, ఉల్లిపాయ స్పూను ఆవాలు, చిట్టుపిట్టల వల్ల 1 స్పూను జీలకర్ర. ఇవ్వండి
ఎల్లిపాయలు కరివేపాకు 2 రెమ్మలు. ఇది కొంచెం దోరగా అయినాక పప్పులో వేసుకుందాం. పప్పు గిద్దెతో మ్యాష్ చేసేది స్మాష్. వాటర్ ఎందుకు సైడ్ చేసుకున్నాం? కొంచెం తీసేస్తే బాగా మ్యాష్ చేయొచ్చు. తీసేస్తే బాగా స్మాష్ చేయొచ్చు అంట గైస్. అప్పటి నుంచి రికార్డ్ కానీ వాటర్ పక్కకు తీసుకున్నారు, ఎందుకంటే థిక్గా ఉంటే బాగా చేయొచ్చు అని. స్మాష్ చేయాలి పప్పు గిద్దె. ఇలా మెత్తగా అయిందా లేదా చూసుకోవాలి. వాటర్ వేసి ఆ పప్పులో తీసిన వాటర్ వేసేసి అలా బాగా స్మాష్ అయిన తర్వాత తిరగబట్టి దాంట్లో యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రైగా అవ్వాలి ఆనియన్స్. ఊరుగా నువ్వు ఇయడా నేనా మెల్పిపోయింది. స్మాష్ అయిన పప్పు తిరగబాటు తిరగబాటుగా చక్కెర अजी काय शेक करायची म्हणून काय थोडं మెంతాకు పలకల పప్పు మెంతాకు పలకల పప్పు